కొనుగోలు కేంద్రాలు గిట్టుబాటు ధర కోసం ఇటీవల అనంతపురం జిల్లా వేరుశనగ రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. మద్దతు ధర కూడా లభించక దారుణంగా నష్టపోయారు. ప్రస్తుతం చేతికొచ్చిన మిరప పంటతోనైనా ఒడ్డున పడదామంటే దళారులు దెబ్బతీస్తున్నారు. నిన్న పలికిన ధరను నేడు లేకుండా చేస్తూ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ముఠా కట్టి రకరకాల సాకులతో నచ్చిన ధరను కర్షకుల చేతుల్లో పెడుతున్నారు. వ్యాపారులను నియంత్రించాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నందువల్ల మిరప రైతులు మోసపోతున్నారు. అనంతపురం జిల్లాలో వేరుశెనగ తర్వాత రైతులు అత్యధికంగా పండించే పంటల్లో మిర్చి ఒకటి. హిందూపురం, పరిగి, లేపాక్షి, చిలమత్తూరు, గుంతకల్లు, కణేకల్లు, వజ్రకరూరు ప్రాంతాల్లో వివిధ రకాల మిర్చిని సాగు చేస్తారు. ఈ ఏడాది ప్రతికూల పరిస్థితుల మధ్య పంట పండించిన రైతులకు ధర విషయంలో నిరాశ ఎదురవుతోంది. తెగుళ్లతో పెట్టుబడి ఖర్చులు పెరిగి దిగుబడి తగ్గిన నేపథ్యంలో గిట్టుబాటు ధర లేకపోగా కనీసం మద్దతు ధర కూడా రాకపోవడం ఆవేదనకు గురిచేస్తోంది. 2 నెలల కిందట ఇదే మార్కెట్లోనే 14,50 వరకు అమ్ముకుపోయినాము. ఇప్పుడైతే 700 రూపాయలు జరుగుతూ ఉంది. ఈ మార్కెట్లో ఈ ధరలు అయితే మాకేం గిట్టుబాటు కాదు. హిందూపురం యార్డులో మార్కెట్ మాయాజాలం రైతును దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఓవైపు సరైన ధర లభించక మరోవైపు మార్కెట్కు తీసుకొచ్చిన పంటను వెనక్కి తీసుకెళ్లలేక రైతులు సతమతమవుతున్నారు. పంటను విక్రయిస్తే నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 120 కేజీల ఎండుమిరప బస్తాను 750 నుంచి 800కు మించి కొనుగోలు చేయడం లేదని వాపోతున్నారు. వారు నిర్ణయించిన ధరకే సరుకు తీసుకుంటూ దళారీలు తమను నిలువునా మోసం చేస్తున్నారంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులకి జాస్తి నష్టమవుతుంది. ఈ కూసేవాళ్ళు ఇది సేట్లు వచ్చేసి ఎంత చెప్తే అంత వీళ్ళు రాసేస్తా ఉన్నారు. వాళ్ళు ఎంత అడిగితే అంత రాసేస్తా ఉన్నారు. ఈడ రైతులు వచ్చే కూలీలు వచ్చేసి 100 రూపాయలు ఇవ్వాలి, కూలీలు సత్తుమూట వచ్చేసి 1000 రూపాయలు ఇవ్వాలా. బాడుకులు చూస్తే ఇతకు వచ్చే 10కి 200-300 అవుతుంది. రైతునికి వచ్చేసి అంతా బయటిసి బరే తిరుపతి పోతే బోడుకుంటే ఎట్లా కొట్టించుకుంటా, ఈ మండికి వచ్చి అట్లా బోడుకుని కొట్టించుకుంటా ఉన్నారు. రేట్ 800 లోగా ఉంది. అదే ఈ 2 నెలల కింద 900, 1000 రూపాయలు, 1200 ఉంది. ఇప్పుడు సడన్ గా డౌన్ అయింది 200 రూపాయలు. దూర ప్రాంతాల నుంచి మిరప పంటను తెచ్చిన అన్నదాతలు కమిషన్ ఏజెంట్ల చేతుల్లో చిక్కి అన్ని విధాలా నష్టపోతున్నారు. తూకం, ధర, నాణ్యత విషయంలో దోపిడీకి గురవుతున్నారు. మార్కెట్లో వ్యాపారులు, దళారుల ఆగడాలు శృతిమించుతున్నా అంతా బాగుందనే రీతిలో అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. మేము కనీసం అంటే ఇక్కడ దగ్గర 120 కిలోమీటర్ల నుంచి ఇక్కడ మార్కెట్కి సరుకు తీసుకొని వస్తుంటాము. మామూలుగా ఈ ఏజెంట్లు, కమిషన్ ఏజెంట్లు, వ్యాపారస్తులు రింగ్ అయ్యి రేట్లు అయితే సరుకు రోజంత ఎక్కువ మార్కెట్లో కనపడితేనే అమాంతం ధరలు తగ్గించేస్తారు. ఇక్కడ మంచి క్వాలిటీ అయినా కూడా 800, మంచి క్వాలిటీ అయితే 1200, 1300 అమ్మాలి 10 కేజీలు. అట్లాంటిదే ఈరోజు డిఫరెన్స్ చూసుకుంటే 600 రూపాయల డిఫరెన్స్ కనపడుతుంది మనకి అప్పటికి ఇప్పటికి. లాస్ట్ ఇయర్ 890 రూపాయలు, 800 రూపాయలు వస్తే ఇప్పుడు 900, 1000 రూపాయల వరకు రేట్ ఎక్కువ పోతుంది. రేట్లు ఏమీ తక్కువ ఉండదని లేదు ఇక్కడ. అదే కమిషన్ లేదు చెప్తున్నారు కదా సార్, ఎక్కువ కమిషన్ ఏం లేదు. అట్లాంటి ఏదైనా ఉండి మాకు ఎవరైనా మాకు ఎక్కువ తీసుకుంటున్నారో రిపోర్ట్ చేస్తే మనం తక్కువట్లు ఇస్తున్నాం, తక్కువట్లో కమిషన్ రేట్ వేస్తారు. ఆ రేట్ ప్రకారమే ఛార్జెస్ కరెక్ట్గా బయల ప్రకారం తీసుకుంటాము. హిందూపురం మార్కెట్లో వ్యాపారుల మోసాలతో ఏటా నష్టపోతూనే ఉన్నామని రైతులు ఆరోపిస్తున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రాని నేపథ్యంలో వేరుశెనగ మాదిరిగా మిరపకు కూడా ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.